హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ ఆఫీషియల్ 81. సో బిగ్ బాస్ 9 సీజన్ ట్రోఫీకి ఎవరు ఎలిజిబుల్ అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, ఓకేనా? సో వీడియోలోకి వెళ్దాం. ఫర్ సపోజ్ కళ్యాణ్ పడాల వర్సెస్ డెమాన్ పవన్ ఉన్నారనుకోండి కాంపిటీషన్లో. అలాగే టాప్ 5 మెంబర్స్ ఎవరున్నా కానీ కళ్యాణ్ ఇవి ఎవరితో కంపేర్ చేసినా కళ్యాణ్ పడాల మాత్రమే ఎలిజిబుల్ 1000%. ఎందుకంటే ఇప్పుడు ట్రోఫీకి విన్ అవ్వాలంటే ఓన్లీ ఫిజికల్ టాస్క్ విన్ అవ్వడమే కాదు, గేమ్స్ విన్ అవ్వడమే కాదు కదా. టాస్క్లు విన్ అవుతేనే ఎలిజిబుల్ కాదు ట్రోఫీకి. కామెడీ చేస్తేనే ఎలిజిబుల్ కాదు, ఎంటర్టైన్మెంట్ ఇస్తేనే ఎలిజిబుల్ కాదు. వాళ్ళ బిహేవియర్ డిపెండింగ్ ఆన్ వాళ్ళ బిహేవియర్, క్యారెక్టర్, వాళ్ళు ఫ్రెండ్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్, వాళ్ళు గేమ్లో పెట్టే ఎఫర్ట్, మెయిన్లీ ఎఫర్ట్స్ పెడుతున్నారా లేదా అనేది కూడా చూడాలి. ఎఫర్ట్స్ పెట్టే విధానం కానీ తను తన మైండ్ గేమ్ కానీ తన స్ట్రాటజీస్ కానీ ఎవ్రీథింగ్ అనలైజ్ చేయాలి. ఎవ్రీథింగ్ వస్తుంది గేమ్లోకి. సో ఇవన్నీ క్వాలిటీస్ కూడా కళ్యాణ్ పడాలలో మాత్రమే ఉన్నాయన్నమాట. కళ్యాణ్ పడాలలో ఉన్నాయి ఈ క్వాలిటీస్ అన్నీ. తను ప్రతి టాస్క్లో కూడా 100% ఇస్తాడు. ప్రతి టాస్క్లో 100% ఇస్తాడు. తనకి ఏదైనా టాస్క్లో ఏదైనా ఫర్ సపోజ్ ఏదైనా గాయమైనా కానీ అస్సలు షో చేయడం అనమాట. ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది మాన్స్టర్ గేమ్ అని ఉంది కదా ఆ టాస్క్లో అది సంజన గారు కళ్యాణ్ది కాలు బట్టి ఇట్లా రౌండ్ చేస్తూ ఉంటుంది, తిప్పుతూ ఉంటుంది. అది తను కావాలనుకుంటే తను పెద్ద షో చేయొచ్చు, నువ్వు ఇలా చేస్తావా, నాకు కాలు నొప్పి ఉంది అని చెప్పేసి పెద్ద అరవచ్చు, చేయొచ్చు. తన సింపతి చేయొచ్చు, అక్కడ సింపతిగా ప్లే చేసుకోవచ్చు అక్కడ. కానీ అక్కడ సింపతి కూడా అసలు వాడలేదు. పైగా డెమాన్ వర్సెస్ కళ్యాణ్ పడాలి, వీళ్ళు ఇద్దరికి టాస్క్ వచ్చింది కదా, లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ వీళ్ళిద్దరికి పడినప్పుడు రోడ్ అనేది రోడ్ వేయాలి. దాంట్లో వీళ్ళిద్దరు పార్టిసిపేట్ చేసినప్పుడు అది ఇద్దరికి సేమ్ టాస్క్ అన్నప్పుడు సేమ్ పెయిన్ఫుల్ ఉంటుంది అనమాట. సో డెమాన్ పవన్ తనకి బ్యాక్ పెయిన్ వస్తుందని తను అంతా గేమ్లో ట్రై చేసినప్పటికీ తనకి బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి తను ఇక అవుట్ ఆఫ్ ద అయిపోయినాడు అనమాట. కానీ కళ్యాణ్ పడాల తనకి కూడా సేమ్ డెమాన్ పవన్కి అయితే ఎలా పెయిన్ ఉంటుందో కళ్యాణ్ పడాలకి కూడా అదే పెయిన్ ఉంటుంది కదా. సేమ్ టాస్క్ అన్నప్పుడు సేమ్ పెయిన్ అనేది వస్తుంది. సో అక్కడ కూడా తన పెయిన్ వచ్చినా కానీ తను ఎక్కడ కూడా నాకు ఇంత పెయిన్ ఉన్నట్టుగా కూడా ఎక్కడ సింపతి చేసుకోలేదు. సింపతి క్రియేట్ చేసుకోవచ్చు అక్కడ కూడా ఏం సింపతి క్రియేట్ చేసుకోలేదు. అలాగే నిన్న ట్రైన్ టాస్క్లో కూడా పరిగెడతా ఉంటే కట్టెలలో తన కళ్యాణ్ పడాలది కట్టెలలో కాలు అనేది ఇరుక్కుపోతుంది అన్నప్పుడు. ఇరుక్కుపోయినప్పుడు తనది కాలు అనేది బెండ్ అవుతుంది. అక్కడ కూడా ఇట్లా నార్మల్గా పడాడు, ఇట్లా దాంట్లో బెండ్ అయిపోయి కాలు ఇట్లా పడిపోతాడు అనమాట. అది చూస్తేనే భయంగా ఉంది. కాలికి ఖచ్చితంగా అక్కడ దెబ్బ తగులుంటుంది. కానీ అక్కడ కూడా తను ఎటువంటి సింపతి క్రియేట్ చేసుకోలేదు. తను అక్కడ కంపల్సరీ 100కి 1000% అక్కడ అదే నాకు దెబ్బ తగిలింది అని అరవాల్సిన సిచ్యువేషన్ అది. అక్కడ ఎవరున్నా ఖచ్చితంగా సింపతి క్రియేట్ చేస్తారు. ఈవెన్ డెమాన్ పవన్ తనకి పెద్దగా అదే ట్రైన్ టాస్క్లో కొంచెం పరిగెట్టినప్పుడు కొంచెం కాలుకి అనేది తగిలింది. దానికైనా అరిచినాడు. తర్వాత తీసుకున్నాక అరిచాడు. కానీ ఇక్కడ కళ్యాణ్కి అంత పెద్ద కాళ్ళు అందులో ఇరుక్కుపోయినా కానీ ఒక్క మాట కూడా నాకు పర్లేదు, తగ్గిపోతుంది, పర్లేదు బాగానే ఉందని చెప్పేసి అంటాడే తప్ప ఏ రోజు నాకు అది ఇట్లా కొంచెం ఇబ్బందిగా ఉంది, చాలా దెబ్బ తగిలిందని ఏ రోజు కూడా చెప్పుకోలేదు ఇంతవరకు. 3 టాస్క్లో తనకి పెద్దగా అయినా కానీ 3 టాస్క్లో కూడా పర్లేదు, నార్మలే అని చెప్పేసి నెట్టుకొస్తూ ఉంటాడే తప్ప ఏ రోజు కూడా సింపతి క్రియేట్ చేసుకోలేదు అతను. అలాగే తన ఫ్రెండ్స్కి కూడా చాలా ఎవరికైనా బాధలో ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి ఉంటాడు. కానీ తన బాధ అనేది ఇంకొకరితో షేర్ చేసుకొని తన బాధ ఏంటో తనే పడతాడు. ఏ టాస్క్లో అయినా 100% ఎఫర్ట్ పెడుతున్నాడు కూడా. అది గెలవడకపోవడం అనేది అది డిపెండింగ్ ఆన్ లక్ కూడా ఉంటుంది కదా. సో అలా కొన్నిసార్లు లక్ ఉంటుంది, కొన్నిసార్లు లక్ ఉండదు. సో ఎఫర్ట్స్ అయితే 100% పెడుతున్నాడు. దీంట్లో తను ఏమంటారు, ఎఫర్ట్ పెట్టక ఓడిపోయింది అనేది ఏం లేదు. అది ఓడినా దెబ్బలు ఏది అయినప్పటికీ తను ఇచ్చే 100% ఎఫర్ట్ ఇస్తున్నాడు. టాస్క్ విషయానికి వస్తే టాస్క్ విషయంలో 100% ఇస్తాడు.
ఏదైనా మైండ్ గేమ్ వచ్చినప్పుడు, ఇప్పుడు మైండ్ ఎంత వాడాలో గేమ్కి అంత ఖచ్చితంగా వాడతాడు అనమాట. స్ట్రాటజీస్ మంచి మంచి స్ట్రాటజీస్ యూజ్ చేస్తాడు. తను గేమ్స్లో లేకపోయినా కానీ తను స్ట్రాటజీస్ అనేది వేస్తూ తన తన గేమ్లో క్రియేట్ చేసుకుంటాడు. తన గేమ్ ఉన్నట్టుగా తను గేమ్లో ఉండేలాగా క్రియేట్ చేసుకుంటాడు. ప్రతి దాంట్లో ఎవరికైనా ఏమన్నా జరిగినా కానీ ముందుంటాడు. ప్రతి దాంట్లో మంచితనంలో కానీ బిహేవియర్లో కానీ 100%, 100కి 1000% అయినా కళ్యాణ్ పడాలని మాత్రమే ఎలిజిబుల్ అనమాట. కళ్యాణ్ పడాలలో ఉన్న క్వాలిటీస్ ఇంకే హౌస్ మేట్స్లో కూడా లేదనమాట. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ డెవాన్ పవన్ టాస్క్లలో 100%కి 100% ఇస్తాడు. అతను ఫిజికల్ టాస్క్ వాడతాడు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు డెమాన్ పవన్ ఏంటంటే ఆల్రెడీ అతను ప్రతి గేమ్లో విన్ అవుతాడు, అన్నీ చేస్తాడు. కానీ కొన్ని ఏమంటారు, ఇప్పుడు స్పోర్ట్స్లో డెమాన్ పవన్ స్పోర్ట్స్లో అనేది అతనికి మెడల్స్ వచ్చినాయి, చాలా మెడల్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం అతనికి పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. గేమ్స్ అనేది తనకు స్పోర్ట్స్ ఆడి ఆడి గెలిచినాడు. పెద్దగా ఈ గేమ్స్ అనేది పెద్దగా కష్టం ఏం లేదు, తనకి అలవాటే గేమ్స్లో అనేది. పైగా కొంచెం ఫిజికల్గా కూడా ఫిట్ ఉంటాడు అనమాట ఆ అబ్బాయి డెమాన్ పవన్. ఏదైనా గేమ్స్ ఏదైనా సంథింగ్ తనకి వచ్చిన సిచ్యువేషన్ని ప్రతి దాంట్లో కొన్ని తనకి ఏమంటారు మ్యాచ్ అయ్యే సిచ్యువేషన్, తనకి సింపతి క్రియేట్ అయ్యే సిచ్యువేషన్లో తన్ని 100% యూజ్ చేసుకున్నాడు. ఈవెన్ ట్రైన్ టాస్క్లో కానివ్వచ్చు, పడగానే అరవడము, ఇట్లా చాలా చోట్లలో అనమాట. ఈ బాల్స్ విసిరినప్పుడు ఉంటుంది కదా టవర్, ఎవరు హైట్, అది రీతు ఫస్ట్ అది ఫైనలిస్ట్ గెలవడం కోసం అప్పుడు ఉంటుంది కదా టవర్ ఎవరిది పెద్దగా ఉంటే వాళ్ళు విన్ అని చెప్పేసి ఫస్ట్ ఫైనలిస్ట్కి అది ఆ టాస్క్లో విన్నర్ అని చెప్పేసి అంటారు కదా. దాంట్లో డెమాన్ పవన్ విసిరినాడు. అప్పటికి హ్యాండ్ పెయిన్ వచ్చినప్పుడు కూడా అతను తనకు ఛాన్స్ వచ్చినప్పుడల్లా తను సింపతి అనేది క్రియేట్ చేసుకున్నాడు. మీరు అవునన్నా కాదన్నా ఇదైతే వాస్తవం, చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇద్దరిని కంపేర్ చేస్తేనైతే కళ్యాణ్ పడాల అసలు ఎక్కడ కూడా సింపతి తనకు వచ్చిన ఛాన్స్ను కూడా ఎక్కడ వాడుకోలేదు, తన సింపతి ఎక్కడ క్రియేట్ చేసుకోలేదు. డెమాన్ పవన్ మాత్రం తనకు వచ్చిన ఛాన్స్ని ఎక్కడ కూడా మిస్యూజ్ చేసుకోలేదు, అన్నీ యూజ్ చేసుకున్నాడు అనమాట, మిస్ చేసుకోలేదు అనమాట, అన్నీ యూజ్ చేసుకున్నాడు. ఈ టాస్క్ల విషయానికి వస్తే తనకు ఆల్రెడీ స్పోర్ట్స్ తను ఫిట్గా ఉంటాడు, అన్నీ చేస్తాడు, ఫిట్గా ఉంటాడు. తను స్పోర్ట్స్ మెడల్స్ వచ్చినాయి కాబట్టి తను టాస్క్లలో విన్ అయ్యాడు అనమాట. అలాగే డెమాన్ పవన్ ఇంకేంటంటే తను కొంచెం నాకు అనిపిస్తుంది పర్సనల్గా ఏంటంటే కళ్యాణ్ పడాల మీద కొంచెం గ్రడ్జ్ ఉన్నట్టు. ఎందుకంటే కొన్నిసార్లు నాకు చాలాసార్లు నచ్చలేదు కళ్యాణ్ పడాలకి కొంచెం విన్ అయినా కానీ తిను పెద్దగా హ్యాపీగా ఫీల్ అవ్వకపోవడం కానీ, కళ్యాణ్ హర్ట్ చేసే విధంగా ఒక 2-3 టైమ్స్ అయితే మాట్లాడడం జరిగింది. కానీ కళ్యాణ్ పడాల ఏ రోజు కూడా డెమాన్ పవన్ గురించి కానీ ఎవరిని కూడా హర్ట్ చేసేలా మాట్లాడలేదు. సో ప్రతి ఒక్కొక్కరిని హర్ట్ చేసేలా మాట్లాడుకున్నారు కానీ కళ్యాణ్ పడాల మాత్రం ఎవరిని హర్ట్ చేసేలా మాట్లాడుకోలేదు. తను బిహేవియర్ పరంగా కానీ అన్నిట్ల పరంగా కానీ తను మాత్రం ముందున్నాడు అన్నమాట. ఈ సీజనే కాదు ఏ సీజన్లోనైనా ఇట్లాంటి పర్సన్ కళ్యాణ్ పడాలనే పర్సన్ ఉంటే ఏ సీజన్లోనైనా ఇట్లాంటి పర్సనే విన్ అవ్వాలి, ఇట్లాంటి పర్సన్కే ఎలిజిబుల్ ట్రాఫీకి విన్ అవ్వడంలో.